ఈరోజుకు సంబంధించినటువంటి పాఠం. ఈ సంఘ ప్రవేశానికి తాళాలు ఇవ్వబడ్డాయి. సంఘ ప్రవేశానికి తాళాలు ఇవ్వబడ్డాయి. అసలు తాళాలు అన్నటువంటి మాట, అసలు సంఘ ప్రవేశానికి తాళాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. సంఘ ప్రవేశానికి ఇవ్వబడ్డ తాళాలు అంటే అర్థం ఏంటి, తాళాలు దేనికి అవసరం, బైబిల్లో తాళాల ప్రస్తావన ఎక్కడ చెప్పాడు, ఇదంతా కూడా మనకు తెలిస్తే సంఘం ఎంత ప్రశస్తమైందో మనకు అర్థమవుతుంది. ఏమంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అసలు ఈ ప్రభు చెప్పిన ఈ మాటని మనం చాలామంది చాలాసార్లు చదివాం, కానీ లైట్ తీసుకున్నాం. ఏంటి పరిస్థితి అని అంటే, ఎలా మనం అర్థం చేసుకోవాలి దీని విషయం అంటే, పాతాళలోక ద్వారములు అంటే అవి ఎంత శక్తివంతమైనవంటే, ఈ ప్రపంచంలో పాతాళ వశము కాక తన్ను తాను రక్షించుకొనగలిగిన వాడెవడు అన్న ఛాలెంజ్ ఉంది పాతాళం కోసం. అంటే ఎలాంటోడైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ప్రపంచాలను గడగడ వణికించి వాటిని హస్తగతం చేసుకున్న ఒక చక్రవర్తి కావచ్చు, అందచందాలతో అనేకులను అలరించి తమ వైపు తిప్పుకున్న వాళ్ళు కావచ్చు, అధికారము చలాయించినటువంటి రాజకీయ దురంధరులు కావచ్చు, కాకులు తీరిన వాళ్ళు, కండలు తీరినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవడైనా సరే పాతాళ వశం కావాల్సిందే. కానీ పాతాళలోకపు ద్వారాలు కూడా సంఘం ఎదుట నిలవజేయాలి అంటే ఎంత బలమైంది సంఘం. పాతాళ వశం ఎవడైనా అవ్వాల్సిందే, కానీ పాతాళము కూడా దాని అధికారం కానీ దాని శక్తి కానీ సంఘం ముందు పనిచేయదంటే ఎంత శ్రేష్టమైన చూడండి. అట్టి సంఘానికి మనం ఎట్టి విలువనిస్తున్నాం, అట్టి సహవాసానికి మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం అనేది ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలండి. కిందికి వస్తే ఇంకో మాట చెప్తున్నాడు ప్రభు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఏమిటి? తాళపు చెవులు దేనికోసం అంట? పరలోక రాజ్యానికట. అంటే పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి ముందు దానికి తలుపులు ఉంటాయి, ఆ తలుపులు తీయాలి, తీస్తే తప్ప దాని లోపలికి వెళ్ళలేము అనేటటువంటి మాట చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. మరి ఏంటి పరలోక రాజ్యపు తాళపు చెవులు? ఏమండి, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏమిటి అని అంటే, ఒకసారి మార్కు సువార్త చూద్దాం. 16వ అధ్యాయం 15-16 వచనాలు అక్కడ దొరుకుతాయి చూడండి తాళపు చెవులు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు చెప్పండి ఈ మాటలు చూసి, ఏంటి తాళపు చెవులు? పరలోక రాజ్యపు తాళపు చెవులు సువార్త ప్రకటన. సువార్త ప్రకటనని, సువార్తని దేవుడు ఏమన్నాడంటే రక్షణ సువార్త అన్నాడు. అంటే రక్షించబడిన వాడు పరలోక వారసుడవుతాడు. ఆ రక్షణకు మూలమైనది ఏమిటి? సువార్త. ఆ తాళపు చెవులు ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వబడవు. ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను రక్షించలేరు. ఎవరు పడితే వాళ్ళు సువార్తను చక్కగా అందించలేరు. సువార్త అంటే చాలామంది శుభవార్త అన్న స్థితిలో అన్న డౌన్, అక్కడ నుంచి ఆ జీరో స్థాయి నుంచి ఇంకా ఎంతవరకు ఎదగాలి అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు సువార్త అని మాత్రమే కాదు. సువార్త అంటే ఫిలిప్పు గారి పరిచర్యలో ఏమి నేర్చుకున్నాం మనం? దేవుని రాజ్యముని గురించి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఆయన దేవుడి రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించగా స్త్రీలు పురుషులు విని నమ్మి బాప్తిస్మం పొందారు అని రాయబడింది.
అంటే సువార్త అంటే అట్లా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది వెళుతున్నారట. అసలు ఈ పద్ధతే సరైంది కాదు. ఏదో ఒక కరపత్రిక బంద్ చేస్తే సువార్త చేసేసినట్టు అనుకుంటున్నారు. ఇంకొందరు, నేను ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో మీకు. మేము ఒకసారి మీటింగ్ వెళ్ళాం, ఇద్దరం దైవజనులం. వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కాం, మాట్లాడుకున్నాం, వెన్యూ దగ్గర దిగాం, మీటింగ్ జరుగుతున్న వెన్యూ దగ్గర దిగాం. బాడుగ ఇస్తూ యేసుప్రభువు నమ్ముకో, నీకు మంచి బాడుగలు పడతాయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకేం ప్రాబ్లం ఉన్నా కూడా తీరిపోద్ది అని చెప్పేసి పక్కకు వచ్చేసిన తర్వాత నాతో అంటున్నాడు బ్రదరు, ఏమని తెలుసా, అమ్మయ్యా సువార్త చెప్పేశాను వాడికని. అయ్యో, సువార్త చెప్పడం అంటే అంత సులభమైన విషయం అనుకుంటున్నారండి? అంత చిన్న సిలబస్ అనుకుంటున్నారు సువార్త అంటే? భౌతికంగా ఒక రూపం ఈ లోకంలోనికి రావాలంటేనే ఇద్దరు ఎదిగినటువంటి వ్యక్తులు వివాహం పేరుతో జతపరచబడి, వాళ్ళు జతపరచబడిన తర్వాత అండం పిండంగా మారి లోపల ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఎదురీతలు తిని బయటకు వచ్చిన తర్వాత ఒక రూపం బయటకు వస్తుంది. అప్పుడు ఇటు నాన్నకి ఎన్ని కష్టాలు, అమ్మకి ఎన్ని కష్టాలు, లోపల ఉన్నటువంటి బిడ్డకి ఎన్ని కష్టాలు, అప్పుడు కదా ఒక భౌతికమైన రూపం ఈ భూమి మీదకి రావటం అంటే అంత కష్టమైనప్పుడు ఆత్మ మరలా జన్మించటం అండి పునర్జన్మ సంబంధమైన స్నానం అని చెప్పబడిందని. అలా ఆత్మ దేవుడి కొరకు మరలా పుట్టడం, పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి పొందుకోవటం అని అంటే అంత సులభమైన విషయం కాదు. ఇసుక మీద కట్టే ఇల్లు నిలబడవు, బండ మీద కట్టేటటువంటి ఇల్లు, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు నిలబడుతుంది. అది చాలా కష్టమైంది, మర్చిపోకండి. అది ఒక్కసారితో ఈరోజు చూడండి, యేసుప్రభు కోసం మనకి ఎంత తెలిసి ఉంటుంది? రక్షణ పొందిన వాళ్ళకి తండ్రి గురించి ఎంతమంది తెలిసి ఉంటుంది, పరిశుద్ధాత్ముడి కోసం ఎంతమంది తెలియకుండానే తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? బైబిల్లోనే కొంతమంది ఉన్నారు. ఎఫెసు ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మనకు తెలుసు. మీరు విశ్వసించినప్పుడు అంటే బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే, పరిశుద్ధాత్మను పొందుకోవటం ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి. ఇప్పటికీ మనలో చాలామందికి ఆయన వ్యక్త శక్త అనేది కూడా తెలియదు. పరిశుద్ధాత్మ శక్తి అంటారు కొంతమంది కాదు వ్యక్తి అని అంటారు, కొంతమంది రెండు అని అంటారు. ఏది కరెక్టు? అసలు ఎందుకు ఆయన వ్యక్తిగా శక్తిగా చెప్పబడ్డాడు బైబిల్లో తెలియదు మనకి. ఒక మానవాతీతమైనటువంటి శక్తికి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల్లో ఉన్నాయి ఆయనలో, యేసుప్రభుల వారిలో ఉన్నాయి, తండ్రిలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. లేకపోతే అది నిత్యజీవం కదా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. వాళ్ళ గురించి ఏమీ తెలియకుండానే, అందుకే తెలియదు కాబట్టి ఈరోజు 3 బ్యాచ్లు అయిపోయాయి కదా లోకంలో. ఏమని మాట్లాడతారు? దేవుడు ఒక్కడే, దేవుడని స్థానంలోనికి పేరులోనికి ఎవరిని తీసుకురాకూడదని అంటారు. నేను అందుకే లాస్ట్ వీక్ ఒక మాట అడిగాను, గుర్తుందో లేదో మీకు? సరే బాగానే ఉంది, ప్రభు ఒక్కడే అని కూడా రాయబడింది బైబిల్లో. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని ప్రభు అనకూడదా? ఎవరిని పడితే వాడిని ప్రభు అనొద్దురా బాబు అని చెప్పటానికి దేవుడు వాడిన పదం అది. దాన్ని తీసుకొచ్చి తండ్రి అయిన దేవుడు పెట్టడం, ఎవరిని పడితే వాళ్ళని దేవుడి స్థానంలోకి తీసుకురావద్దురా అని చెప్పిన పదం దాన్ని ప్రభువులకు తీసుకురావటం, యేసు ప్రభుకి ఆపాదించడం. బైబిల్లో దేవుడు ఎక్కడైనా యేసు ప్రభు దేవుడు కాదు నేను ఒక్కరిని చెప్పాడు? దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్పాడా? ఎన్ని అసలు రకరకాలైనటువంటి రీతులుగా మనం ఏమి తెలియకపోయినా కూడా వెళ్ళిపోతున్నారు. ఈయన ఏమి తెలియనోడు ఏం చెప్తాడండి లోకానికి? ఏం అర్థం కానోడు ఏమని చెప్తాడు సువార్త? కాబట్టి గమనించండి ప్రియులరా, సువార్త అనేది పరలోక రాజ్యపు తాళపు చెవి, అది అధికారపు సూచన. ఒక్కసారి రక్షణ అన్నదాన్ని దేవుడు ఏం చెప్పాడంటే స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యం అంటే ఆస్తి. మానవుడికి అతిపెద్ద ఆస్తి, అతి అమూల్యమైన ఆస్తి రక్షణే. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవడన్నా ఆస్తిని నిర్లక్ష్యం చేస్తే ఏమంటారు? మూర్ఖులు అంటారు. అంతేనా? పెద్దలు సంపాదించిన ఆస్తి కావచ్చు, తను స్వతహాగా సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటే పనికిరాని వాళ్ళు, నీతి తప్పినటువంటి వాళ్ళు అనుకుంటారు కదా. మరి అలాంటి అంత గొప్ప రక్షణను ఈరోజు ఎంత నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితిలో ఉంటున్నాం. అది గొప్పదని ఎలా చెప్పగలమంటే, రక్షించబడిన వారికి పరిచారం చేయటానికి ఎవరిని పంపుతానన్నాడు దేవుడు? దేవదూతలను పంపుతానన్నాడు.
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది ఆ మాట. వీరందరూ రక్షణ ఎన్ను స్వాస్థ్యము పొందువారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా అని. ఈరోజు మనం మన సాటి సోదరులకు సహోదరిమణులకు పరిచారం చేయాలి యేసుప్రభుల వారి వలె. అలా పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళ కోసం పరిచారం చేయడానికి ఎవరిని దింపుతాడు దేవుడు? దేవదూతలు. దేవదూతలు అంటే చిన్నోళ్ళు అనుకుంటున్నారా? అసలు దేవదూతలు అంటే ఎంత శక్తిమంతులో గమనించగలిగితే, మనిషి గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసండి? నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వాడిగా చేస్తేవి. ఇప్పుడు కొంచెం తక్కువ వాడిగా చేయబడిన వాళ్ళకు పరిచారం ఎవరు చేస్తున్నారట? అంత శక్తిమంతులు చేస్తున్నారు పరిచారం. అది గొప్ప భాగ్యం అండి. దేవుడి కాపుదల, దేవుడి భద్రత మన అన్ని విషయాల్లో ఉండే పరిస్థితి దేవుడు చూసుకుంటాడు. అది రక్షణ ఎన్నో స్వాస్థ్యం పొందినటువంటి వాళ్ళకు వచ్చేది. కాబట్టి రక్షణకు తాళపు చెవి ఏంటి? రక్షణ సువార్త. అది అధికారం. పరలోక రాజ్యపు తాళపు చెవులు అనే మాట. ఇప్పుడు తాళపు చెవులు ఇంట్లో ఎవరికి పడితే వాళ్ళకి ఉంటాయా? ఇంటి తాళపు చెవులు కానీ, అల్మరా అంటే బీరువా తాళపు చెవులు, లోపల లాకర్ ఉంటుందే దాని తాళపు చెవులు ఎవరు పడితే వాళ్ళకి ఉంటారండి? ఉంటే ఇంట్లో అత్తయ్య దగ్గర ఉండాలి, లేదా ఇంటికి కోడలు వచ్చి ఉంటే కోడల దగ్గర ఉండాలి. అంతకు మించి ఎవరి దగ్గర అవి ఉండవు. ఎందుకనంటే అది అధికార సూచన. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. తాళపు చెవులు అంటే అక్కడ రాయబడింది. తాళపు చెవులు అంటే అక్కడ రాయబడింది. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము. అర్థమైందండి? దావీదు ఇంటి తాళపు అధికార భారము అంటే తాళాలంటే ఏం గుర్తు చేసుకోవాలి? అధికారపు సూచన. అధికారపు సూచన. ఎందుకంటే ఇంటికి అధికారం ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి తాళాలు. అట్టి తాళాలే సువార్త అనే తాళము. అంటే సువార్త ప్రకటన అనేది ఏంటో తెలుసండి? అధికారపు గుర్తండి. బాధ్యత అని ఎవరో రుద్దితే తప్ప చేయాల్సింది కాదది. నువ్వు నేను అధికారిగా ఉండాలంటే, ఈరోజు సంఘం అభివృద్ధి చెందాలంటే ఎలా వస్తుందండి? సంఘంలోనికి సభ్యులు వచ్చారంటే ఎట్లా వచ్చారు? ఎలా వచ్చారు? సువార్త ప్రకటన ద్వారా కదా. సువార్త ప్రకటన ద్వారా జరిగిన తర్వాత కాపరికి ఒక కుటుంబం ఏర్పాటైంది. వాడికంటూ కొన్ని అధికారాలు వచ్చాయి, కొన్ని బాధ్యతలు వచ్చాయి. ఆ బాధ్యతను తీసుకుని వచ్చింది, అధికారాన్ని మట్టజెప్పింది సువార్త. కాబట్టి అలాగే సంఘంలోనికి చేరిన వారికి కూడా ఈ సంఘమందు ఉండి ప్రార్థన చేయనటువంటి వాళ్ళ మీద నీతిమంతులుగా ఉన్నటువంటి వారి వైపు తన చెవులు ఉంచుతాడని దేవుడు చెప్పాడు. ఈ సంఘములో ఉండి బాధ్యతగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నేను తగినటువంటి జీతం ఇస్తానని చెప్పాడు. ఉద్యోగంలో చేరినట్టు రక్షణ పొందుకుంటేనే ఎన్నో విధాలుగా బైబిల్లో దేవుడు చెప్పబడింది. కాబట్టి ఎన్ని బాధ్యతలున్నా సంఘ బాధ్యతను మనం మరవకూడదు, అది మర్చిపోకూడదు. ఎక్కడున్నా ఏం పని చేస్తూ ఉన్నా, దేవుడు ఎన్ని ఇస్తూ ఉన్నా మనము సంఘములో నిలదొక్కుని వృద్ధి చెందటం కోసం. ఎందుకంటే సంఘం అనేది ఫామ్ అవ్వాలన్నా, నిర్మాణం అవ్వాలన్నా, నిర్మాణమైనది వృద్ధి చెందాలన్నా దానికి కావలసినటువంటి తాళపు చెవేంటి? సువార్త. అంటే ఒకరోజు సంఘం ఏ స్థితికి ఎదగాలో తెలుసండి? సరైన ఉపదేశ క్రమమును అనుసరించిన బాప్తిస్మాన్ని, ఆ తరగతులను చెప్పగలిగిన సేవకులను సంఘం సిద్ధపరచాలి. అలా సిద్ధపరిస్తేనే సంఘం అనేది వృద్ధిలోకి వస్తుంది. తరచుగా రక్షణ తరగతులను ఏర్పాటు చేయాలి. మనకు బంధువులు ఇచ్చాడు దేవుడు. అమ్మగారింటి తరపున కొందరు బంధువులు ఉన్నారు, అత్తగారింటి తరపున కొందరు బంధువులు ఉన్నారు, మిత్రుల తరపున బంధువులు ఉన్నారు. వాళ్ళకి సంఘక్షేమం, సంఘం వృద్ధి చెందడానికి ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఉండాలి తరచుగా. మర్చిపోకండి, ఆదివారం సాయంత్రం వెళ్ళి సువార్త చెప్పేటటువంటి పరిస్థితులు సువార్త కాదు. ఒక అరగంట వెళ్ళి చెప్పేది కాదు. ఇదిగో తమ్ముడు సైమన్ మంచి ఆలోచన చేసి అక్కడ ఒక సంఘమును ఒక చోట తీసుకొని అక్కడ వాళ్ళకి రెగ్యులర్గా దేవుడికి సంబంధించినటువంటి అనేకమైన బాప్తిస్మ తరగతులు చెప్పిన తర్వాత వాళ్ళకి బాప్తిస్మ ఇప్పించి రక్షణలో ఎదిగింపజేస్తున్నాడు. ఇది పద్ధతి.
ఒక చోటకి వెళ్తాం, కొన్ని మాటలు చెప్తాం, మళ్ళీ జీవితంలో అక్కడికి పోతామో పోమో కూడా తెలీదు. కానీ ఏమని రిలాక్స్ అవుతాం? తిరిగి ఒక గంట సేపు ఆయన మన చెప్పేసి వచ్చేసాం, 4 మాటలు చెప్పేసి వచ్చాం, అయిపోయింది మా పని అనుకుంటాం. అసలు అది బైబిల్లో దేవుడు చెప్పిన పద్ధతి కానే కాదు, గమనించాలి. కనుక మొత్తానికి ఈ రక్షణ సువార్త అనేటటువంటి ఈ తాళపు చెవులతోనే రేపు మనకు వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఊరిలో మీరు గమనించండి బాగా, ఒక ఊరిలో ఎక్కువ పిల్లలు ఎవరుకుంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుద్ది. వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడిపోతారు. సంఘములో కూడా మనకి ఏం బలగం ఉండాలి? మన బలగం ఎక్కువ ఉండాలి. మన బలగం అంటే అర్థం ఏంటంటే కుటుంబ బలం అని కాదు, కుటుంబ బలం మాత్రమే కాదు. మనము రక్షించుట ద్వారా సంఘములోనికి చేర్చబడిన వారు ఎవరికైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ మాటకు వెయిట్ ఉంటుంది. దేవుడు కూడా వాళ్ళకు విలువనిస్తాడు. మర్చిపోకండి. ఈరోజు మనం రక్షించబడ్డాం, బాగుంది. ఒకరికి పుట్టాం, బాగుంది. ఒకరికి బిడ్డలం, బాగానే ఉంది. ఎప్పుడు ఇట్లే ఉంటావా? ఎప్పుడు ఇట్లే ఉంటావా? నేను ఒకరికి పుట్టాను, ఒకరికి బిడ్డలు. నేను ఇప్పుడు బిడ్డ స్థితిలో లేను, ఇద్దరిని కన్న స్థితిలో ఉన్నాను భౌతికంగా. అట్లాగే ఆత్మీయంగా కూడా మనం పుట్టుంటాం. పుట్టినటువంటి వాళ్ళం ఎప్పుడు కూడా బిడ్డల స్థాయిలో ఉండకూడదు. ఏమవ్వాలి? ఎదగాలి. ఎదిగి ఏ స్థాయికి రావాలి? ఒకరోజు పుట్టాడు, మనలాగే పుట్టాడు. తిమోతి అనేటటువంటి ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డగా సంఘంలోనికి వచ్చాడు. ఆయన ఏ స్థితికి ఎదిగాడు తెలుసండి? ఏ తండ్రి అయితే ఆత్మీయంగా కన్నాడో పౌలు గారు, ఆయనతో పాటు జత పనివాడు అయ్యేంతగా ఎదిగాడు. ఆయనతో పాటు దైవజనుడు అని పిలిపించుకునే స్థితికి ఎదిగాడు. ఆయనతో పాటు పత్రికలు రాసేంత స్థితికి ఎదిగాడు. ఆయనతో పాటు ఆత్మలో రక్షించగలిగిన స్థితికి ఎదిగాడు. అది తిమోతి గారి జీవితానికి ఒక అర్థం, పరమార్థం, సార్థకత వచ్చిందని చెప్పటానికి. ఈరోజు మన సంగతి ఎలా ఉంది? సంఘంలో మన ఉనికే ప్రశ్నార్థకం కదా. మన ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితులు ఉంటే రేపు మనం ఆ స్థాయికి ఎప్పుడు ఎదగలము? సంఘానికి ఎందుకు వచ్చాము అనేటువంటి విషయం తెలియాలి. మనం తీగకు అంటి ఉండాలట, ద్రాక్షావల్లికి తీగ అంటి ఉంటే కానీ మీరు ఎదగలేరు అంటారు. సంఘము, సంఘ కార్యక్రమాలకి ఎంతవరకు మనం అందుబాటులో ఉంటామో మనం లేకపోతే అక్కడ స్పష్టమైన లోటు కనబడాలి సంఘంలో. అరే వాళ్ళు లేకపోవడాన్ని బట్టే ఇవి లోటుపాట్లు వచ్చేసాయి, వాళ్ళు ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు అన్న పరిస్థితి ఉండాలి. వాళ్ళు ఉంటే సంఘంలో నిండుతనం ఉంటుంది, వాళ్ళు ఉంటే సంఘంలో అన్ని విషయాలతో బాగుంటుంది అనేటటువంటి పరిస్థితికి మనం రావాలి. అదే సంఘము యొక్క తాళాల అధికార భారం మన మీద ఉందండి. గమనించండి, ఇక్కడ ఆ పదం ప్రస్తావించేటప్పుడు కూడా అధికారం భారమైందండి. చాలామంది తెలియక నేను ఒకసారి కర్నూలులో జోహరాపురం అనే ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాను. మొన్న డిసెంబర్ మాసంలో 25, 26, 27 తారీఖుల్లో వేదిక మీద ఉండి అన్ని లీడ్ చేసుకుంటూ ఉన్నటువంటి సేవకుడు, స్థానిక సంఘ కాపరి. చిత్రమైన విషయం ఏంటంటే ఒక్క పైసా అంటే ఆయన పెట్టేది లేదట. వాళ్ళు ఏ బరువు బాధితులు ఆయన విషయంలో చూసుకునేది ఉండదట. ఆయన ఏదో వాళ్ళ అమ్మ సంపాదించేది, తానేదో కూలీనాళ్ళు చేసుకుని సంపాదించి బతుకుతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ఉండి వేదిక మీద కనబడుతూ ఉంటే ఆయన్ను చూసి అనుకున్నారట, ఏమనంటే 10 మంది పోటీ పడుతున్నారట ఆయన ప్లేస్కి. ఎందుకు? అది తెలియక. ఏమనుంది అక్కడ? మనం ఏం చదివాం ఇంతకుముందు? యెషయా గ్రంథం 22:22లో 22వ అధ్యాయం 22వ వచనంలో, నేను దావీదు ఇంటి తాళపు అధికార ఇక్కడ మనకి ఏది సౌండ్ వినపడుతుంది తెలుసా? ఆ అధికారం అన్నది బాగా వినపడుతుంది. ఎందుకంటే ఇది వారికి బాగా ఇష్టమైంది కాబట్టి. కానీ దాని వెనక ఉంది, పక్కనే ఉంది ఒకటి కుంపటి, ఇది భారం. ఇది పైకి వచ్చేంత వరకు అర్థం కాదు చాలామందికి. అలాగని రాకుండా పోయారు. రాకుండా పోతే పోతారు అంతే. రావాలి, ఎదగాలి. ఏముందట? ఎక్కువగా కోత విస్తారంగా ఉంది. పనోళ్ళు తక్కువ మంది ఉన్నారు, కోతల రాయిలు ఎక్కువ మంది ఉన్నారు. పనోళ్ళు తక్కువ మంది ఉన్నారు, కోతలు కోసేవాళ్ళు నేను అధ్యాస్తాం ఇద్దేస్తాం అని చెప్పేవాళ్ళు ఎక్కువైన పరిస్థితులు ఉన్నాయి. అలాగ ఉండకూడదు మనం.
కనుక ప్రియులరా, దేవుని రాజ్య ప్రవేశానికి తాళాలు ఏమిటి అంటే సువార్త ప్రకటన. అటువంటి సువార్త ప్రకటన ఒకనాడు పేతురు గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఎంతగా సద్వినియోగం చేశాడు ఆ భారాన్ని, ఆ అధికారాన్ని. 3,000 మందిని ఫస్టే చేర్చాడు. అవకాశం ఇస్తే మనిషిము మనం ఎలా ఉండాలంటే, కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే, అరే సెంటీమీటర్ స్థలం ఇస్తే కిలోమీటర్ దూసుకుపోవాలంటారే. దేవుడి సంఘములో కూడా బాధ్యత అలా ఉండాలి. ఇచ్చిన బాధ్యతను ఎందుకంటే సంఘంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. దేవుడు చెప్పాడు కూడా. రోమపత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. బోధించటము, పై విచారణ చేయటము, పంచిపెట్టటము, కరుణించటము, హెచ్చరించటము, ఇవన్నీ బాధ్యతలే. పరిచార చేయటం, ఇవి చేస్తూ ఉంటే సంఘము సరిహద్దుల విస్తరణ జరుగుతూ ఉంటుంది. ఎవరికి వారే అని అనుకుంటూ ఉంటే ఎప్పటికీ సంఘం వృద్ధి చెందదు. వృద్ధి చెందడం లేదు అని అంటే అందులో ఎవరో, నేను ఒకసారి చెప్పాను ఒక మాట, గుర్తుందో లేదా మీకు? నేను మన సేవకుల మాటలు వినడంతో పాటు కొంతమంది వేరే విశ్వాసంలో ఉన్నటువంటి అనుభవజ్ఞుల మాటలు కూడా వింటుంటారు. గరికపాటి నరసింహారావు గారు ఆయన ఉన్నాడు, మీకు తెలుసుంటుంది కొంతమందికి. ఆయన అన్నాడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అందరూ అంటూ ఉంటారు కదా. నీకు నాకు తెలియని విషయం ఏంటో తెలుసా? అందరూ బాగుండకపోవటానికి కూడా కారణం అందులో నువ్వు ఉండడమేని. మళ్ళీ అందరూ బాగుండకపోవటానికి కారణం ఏంటంటే అందులో నువ్వు ఉండడమే నాయనా అని చెప్పినటువంటి మాట అన్నాడు. కాబట్టి నా వల్ల ఏమైనా బాగులేని పరిస్థితి ఉందా? మనం అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎవరి వలన సంఘ సరిహద్దుల విస్తరణ జరగట్లేదు? తాళపు చెవులు అందరికీ ఇవ్వబడ్డాయి, కానీ దాన్ని ఉపయోగించటమే రావట్లేదు. మీకు తెలుసో తెలియదు, కొంతమందికి తాళపు చెవులు ఇచ్చినా కూడా తాళం తీయడం రాదు, తెలుసా అండి? వచ్చా? ఇదేంటో రావట్లేదు, ఇదేంటో దానికి కూడా కొన్ని టెక్నిక్లు ఉంటాయి. కొన్ని తాళాలు టెక్నికల్గా బయటకు వచ్చేస్తాయి, తీయబడ్డం జరుగుతుంది. చిత్రం ఏంటంటే అవి కూడా వెరైటీ. మనకు ఈ దండు చర్చ్ బిల్డింగ్కి ఇవ్వబడినటువంటి తాళాలు, గోద్రేజ్ తాళాలు, అది చాలా వెరైటీగా ఉండేవి. తాళపు చెవులు వేటట్టు ఉన్నాయి. దానికి కింద మామూలుగా ఏదో చైనా మోడల్ ప్రెస్సింగ్ టైప్ అయితేనే కింద ఉంటుంది ఆ తాళపు చెవి మనం పెట్టే ప్లేసు. ఇది ప్రెస్సింగ్ తాళం కాకపోయినా కిందే ఉన్నాయి, అది కూడా చాలా వెరైటీగా పడతాయి. అది అందరూ వేయలేరు, అది బాగా చూసిన వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు వేయగలరు. ఇది ఇంత కష్టమైతే మరలా చిత్రం ఏంటో తెలుసా అండి? బైబిల్లో ఈ తాళపు చెవుల గురించి కొన్ని చెప్తూ, ఎవరూ వేయకుండా తీసేవాడు, ఎవరూ తీయకుండా వేసేవాడట. అవును, రాయబడింది అలాగా. అంటే అర్థం ఏంటి? ఎవడు పడితే వాడికి ఇది జరగదు, ఇది రాదు, మనుషుల పట్టు జారులుగా చేస్తానన్నాడు ప్రభు. ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు తెలుసా అండి? 3.5 ఏళ్ళు కఠోరమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు. అందుకే మీరు గమనించండి, సంఘ సరిహద్దుల విస్తరణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ ఎంత గొప్పదేనంటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే, ఇప్పుడు పోలీస్ కుక్కలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. పోలీస్ కుక్కలు అవి కూడా కుక్కలే, వీధులో తిరిగే కుక్కలు కూడా కుక్కలే. కానీ పోలీస్ కుక్కలు మాత్రమే ఎందుకు దొంగలను పట్టిస్తాయి తెలుసా మీకు? అది ట్రైన్డ్ డాగ్. వీధి కుక్కలకి ట్రైనింగ్ ఏది ఉండదు. ఉంటే ఏ ట్రైనింగ్ ఉంటుందంటే, ఆ తిండి ఏదన్నా దొరికిందంటే వేరే కుక్కకు వెళ్ళకుండా పోవటానికి వాటికి ఆ ట్రైనింగ్లు ఉంటాయి తప్ప దొంగలను పట్టించే ట్రైనింగ్ ఉండదు. ట్రైనింగ్లో ఉన్న గొప్పతనం అది. సంఘం రెగ్యులర్ ట్రైనింగ్ సెంటర్. మరలా ఏంటి? కుట్టు ఉచితముగా నేర్పబడును అని ఉంటాయి. కానీ ఎప్పుడైనా మీరు గమనించండి, కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉచితంగా నేర్పించరండి. ఎక్కడైనా మీరు చూసారా? డ్రైవింగ్ ఉచితంగా నేర్పబడి అని చూసారా? డ్రైవింగ్ అనేది కుట్టు సరిగా లేకపోయినా పెద్ద సమస్య ఏం కాదు, ఎవరు పట్టుమనరు. కానీ డ్రైవింగ్లో తేడాలు వచ్చే చాలా కష్టం. డ్రైవింగ్కి కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్కి ట్రైనింగ్ అవసరం. అలాగే భక్తి జీవితం డ్రైవ్ అవ్వాలంటే, ముందుకు సాగాలంటే గమనించండి, చాలా
కష్టమైన పని. అంతవరకు ఎందుకు, సైకిల్ రావడానికి వీళ్ళు సైకిల్ నేర్చుకున్నారనడానికి సిగ్నల్స్ ఏంటో తెలుసా అండి? మనకు అందరికీ తెలుసు. మోకాళ్ళు పగిలి ఉంటాయి, దెబ్బలు తగిలి ఉంటాయి. సైకిల్ నేర్చుకోవడం అంటే సులభమైన విషయం కాదు, చాలా కష్టమైనటువంటి విషయం. ఎన్నోసార్లు ఎవరి మీదకు పోనిచ్చుంటారు, కింద పడి ఉంటారు, మీద పడి ఉంటారు, ఎన్ని రకాల గోడ దెబ్బ, చెంప దెబ్బ తగిలిన పరిస్థితి. కాబట్టి ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సంఘములో సంఘ కార్యక్రమాల ద్వారా మనము ఎదుగుతాము. ఎదిగిన వాళ్ళే దేవుడికి మహిమ తెచ్చేవాళ్ళు, మహిమ తెచ్చేవాళ్లే జన్మ సార్థకం తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్న జనులు అంటారు. మనమే అప్పుడప్పుడు అంటూ ఉంటాం మన పిల్లలతో, ఏమనంటే, నేను అనుకున్నట్టుగా నన్ను సంతోషపరచని వాడివి నాకు సంతోషం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వెందుకు పుట్టడం, నువ్వు ఉండి ఏం ప్రయోజనం అని మనం అంటాం మన పిల్లల్ని. దేవుడితో పోల్చినప్పుడు మనం ఏం పెట్టాం మన బిడ్డల కోసం? దేవుడు నిన్ను నన్ను రేపు అడగడా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాళపు చెవులు ఇవ్వబడ్డాయి, తీసుకొని వాడడానికి మనం సిద్ధమా? అలాగే తీసుకొని వాడాము అంటే ఏమవుతున్నట్టు, ఏమవుతుంది? సంఘం క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఎప్పటికీ ఎంతమందితోనే ఉండే పరిస్థితి ఉండదు. ఇది మనం అందరి యొక్క సమిష్టి ఫెయిల్యూర్. ఇది మనకు జరగకూడదు భవిష్యత్తులో. అంటే అప్పుడప్పుడు గమనించండి, రొట్టె మిగిలిపోద్దా లేదండి ఇచ్చేటప్పుడు ప్రభు బలకు సంబంధించి అదేం చెప్తుంది మనకి? ఇంకా ఉందిరా రొట్టె, నువ్వు రక్షించు ఇంకా అని చెప్తుంది. ద్రాక్షరసం మిగిలిపోయింది, రక్షించు, ఇంకా రక్షించబడే వాళ్ళని. సంఘం వెలితిగా ఉంది, ఇంకా ఉన్నారా రక్షించుకోవాల్సిన వాళ్ళు అని చెప్తుంది. కాబట్టి ప్రియులరా, సంఘములో ప్రవేశ తాళాలు, ఆ అధికార భారమును సరైన రీతిలో మనం ఉపయోగించుకోవటం, అలాగే సంఘము సువార్త ద్వారా ఈ తాళపు చెవులను సరైన రీతిలో ఉపయోగించుకోవటం ద్వారా వృద్ధి చెందించటం మనందరి మీద ఉన్న బాధ్యత. దీనిని మనం అందరం మనస్కరించి స్పృహ కలిగి దేవుడి మరిన్ని కృపలకు దీవెనలకు పాత్రలు మగుదముగాక. ఆమెన్.